ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నాం. మేము మేడిగడ్డ ప్రారంభం నుంచి మేడిగడ్డ ఆనేదాకా కేసీఆర్ గారు మమ్మల్ని ఎమ్మెల్యేలందరికీ ఫస్ట్ మాకు అవగాహన కల్పించిండు. ఎక్కడ పంప్ అవుతుంది, ఎక్కడ లిఫ్ట్ అవుతుంది, ఎక్కడ గ్రావిటీ అనేది మాకు అవగాహన వచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో అందరూ కూడా అవగాహన ఉంది. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. దాంతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా అవగాహన కల్పించని చెప్పి అసెంబ్లీలో అందరికి పవర్ ప్లాంట్ ప్రజెంట్ చేసిండు. వాట్ ఈజ్ మేడిగడ్డ, వాట్ ఈజ్ ఎల్లంపల్లి, వాట్ ఈజ్ మల్లన్న సాగర్ అనేది. వాళ్ళకి ఎవరికి ట్రైనింగ్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా మంత్రులు వచ్చి అవగాహన కూడా మాట్లాడుతున్నారు. నేను ఒక మంత్రి అంటాడు, నంది మేడారం నుంచి మిడ్బానరుకు నీళ్లు లక్ష్మీపూర్ దాకా గ్రావిటీ పోతుంటాడు. అసలు ప్రపంచంలో బాహుబలి మోటార్, ప్రపంచంలో అత్యంత ఎత్తున బాహుబలి మోటార్లు వేసి లిఫ్ట్ చేసింది ఎక్కడ అంటే ప్రపంచంలో ఇక్కడే, ఇక్కడ గాయత్రి పంప్ హౌస్లో. నువ్వు గ్రావిటీ ఉన్నాక ఎందుకు ఎత్తిపోతారా ఇన్ని ఖర్చు పెట్టుకొని? ఎవరు కానీ కొలతలు అనేది సముద్రం యొక్క ఎంఎస్ఎల్ మీన్ సీ లెవెల్ నుంచి కొలతలు చేస్తారు. మళ్ళీ చెప్తున్నాం, రాసుకోండి. అక్కడ మేడిగడ్డ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ గ్రావిటీ లేదు, అంత పంపే. ఇక్కడ నుంచి మిడ్మానేరు దాకా మాత్రం గ్రావిటీ పోతుంది. సో అందుకే మళ్ళొక్కసారి మీరు తెలుసుకోర్రి, శ్రీపాద ఎల్లంపల్లి ఎంఎస్ఎల్ కాడ 148 మీటర్స్ ఎంఎస్ఎల్ అంటే సముద్ర మట్టం నుంచి 148 మీటర్ల ఎత్తులో మనకు శ్రీపాద ఎల్లంపల్లి ఉంది. దాని తర్వాత నంది మేడారం అనేది 231 మీటర్ల ఎత్తునున్నది. అంటే అక్కడ నుంచి ఇక్కడికి సుమారు ఒక 100 ఫీట్ దాకా ఉంటుంది, 100 మీటర్ దాకా ఉంటుంది. దాన్ని ఎత్తిపోసారు. ఎక్కడ మేడారం దాకా ఎత్తిపోసారు. అక్కడ సర్జీపూర్ నుంచి దగ్గర 105 మీటర్ల ఎత్తుపోస్తేనే మేడారం నిలబడ్డాయి. మేడారం నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు 331 మీటర్స్. ఇది మనకు గాయత్రి పంపు 331 మీటర్ల ఎత్తున ఉన్నది. ఇక్కడ 231 మీటర్లు మేడారంలో ఉంటే దానికన్నా 300 అంటే సుమారు 100 పైకి ఇక్కడ ఉన్నది. ఇక్కడ కింద సజ్జిపూలు ఉంది, మన కింద సజ్జిపూలు ఉంది. ఇక్కడ నుంచి బాహుబలి మోటార్లు పెట్టుకొని 115 మీటర్ల ఎత్తున వస్తే ఇప్పుడు నీళ్ళు కనబడుతుంది. 115 మీటర్లు ఎత్తున్నది. నువ్వు మరి గ్రావిటీ ఉంటే ఈ పవర్ హౌస్ ఎందుకు, ఈ మోటార్లు ఎందుకు, పనిలోకి పెట్టుకున్నాం మేము. అందుకే వీళ్ళకి అవగాహన లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, గ్రావిటీ వస్తుంది కాబట్టి మీకు కాలుష్యం పంపే మీకు అవసరం లేనట్టు. సో ఇప్పటికైనా మంత్రులు తెలుసుకోండి, మేడిగడ్డ నుంచి గాయత్రి పంపు దాకా ఎక్కడ గ్రావిటీ లేదు. మొత్తం సుమారు 600 మీటర్ల వరకు కూడా ఈ హైట్లో ఉన్నది. అందులో ఈ 2 పంపుల కానీ 235 మీటర్ల ఎత్తున ఈరోజు మనం హెడ్బెట్ చేస్తున్నాం. కాబట్టి సో అవగాహన కూడా మాట్లాడుకుంటే ప్రజలకు తప్పుదో పెట్టకుర్రి. ఇది కాళేశ్వరం మాత్రమే, బాహుబలి మోటార్ మాత్రమే. ఇప్పుడు దీనివల్ల పంటలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికి అవగాహన లేకుండా అవగాహన రహించింది. కాబట్టి 100% ఈ గాలి ఉన్నంత తెలంగాణలో గాలి ఉన్నసేపు ఈ యొక్క బాహుబలి మోటార్ రికార్డు కేసీఆర్ గారు చేసింది, డిజైన్ చేసింది కేసీఆర్ గారి. లేకపోతే ప్రజలకు నీళ్ళు లేవు. ఇప్పటికైనా ఇదే గ్రావిటీ కేసీఆర్ కోపం లేకుండా పంపు కంటిన్యూ ఆన్ చేసి ఉన్న జలాశయాలు అప్ టు మల్లన్న సాగర్ దాకా జలాశయాలు నింపమని మా డిమాండ్. బీఆర్ఎస్ పార్టీ ఎందుకోసం మేము తీసుకున్నామంటే ఇది క్రెడిట్ మాదే, మీతో కాదు. ఈరోజు కరువుకు కారంగులు మీరు. కాబట్టి ఇప్పటికైనా లేకుండా అక్కడ వేడిగడ్డ అక్కడ నుంచి కన్నెపల్లి పంపు నీళ్ళు ఇస్తే గిట్ట ఎప్పటికీ సస్యస్థాపన ఉంటుంది. కాబట్టి ఇదంతా ఎత్తుపోతల పథకానికి తెలియకుండా ఇష్టానుసారంగా అసలు గ్రావిటీ అంటే తెలుసా లక్ష్మణ్? మీకు గ్రావిటీ అంటే తెలుసా? గ్రావిటీ అంటే తెలియకుండా ఇష్టాన్ని మాట్లాడుతుంది. కాబట్టి పంపులు లేకుండా నడుతుంది, పంపుతో నడిచింది. ఇవాళ ఈ రాష్ట్రంలో అబద్ధాలు, అసత్యాల ప్రచారాలు ఇంకా మరి కాంగ్రెస్ ఈ యొక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇగో వెంట్రుక మందం కూడా అవగాహన లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ నీళ్ళు వస్తున్నాయి అని అంటున్నారు. ఎట్లా వస్తున్నాయి? ఏది గ్రావిటీ ఏది అసలు? గ్రావిటీ అంటే తెలిసినటువంటి నాయకుల మిమ్మల్ని అందుకే చాలామంది మా నాయకత్వము, మా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు అందరు కూడా ఒక్కసారి కన్నెపల్లి పంపులు విజిట్ చేయమన్నారు, గాయత్రి పంపు విజిట్ చేయమని చెప్పారు, నంది పంపులను విజిట్ చేయమని చెప్పారు. ఇంకా ఎస్ఆర్ఎస్పీకి పోతారు, నవ్వుతురా ప్రజలు మిమ్మల్ని చూసి. ఎస్ఆర్ఎస్పీ ఎప్పుడు కట్టారు? ఎస్ఆర్ఎస్పీకి మీరు ఎందుకు పోయారు? అసలు ఎస్ఆర్ఎస్పీలో ఏమున్నదని పోయారు? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క నీరు కూడా, 1 ఎకరం కూడా పండియలేదని అంటారు. ఇలా ఇదే వరద కాలువ కేసీఆర్ గారు ఉన్నంతకాలం జీవనదిలాగా ఉంది. ఇక్కడ నుంచి మరి దాదాపుగా అనేక ఓటీలు ఉండి ఆ ఓటీల ద్వారా చెరువులు నింపి ఆ చెరువులలో నీళ్ళ ద్వారా బంగారం అసలు పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి ఆనాడైతే
మొన్న కేటీఆర్ గారి నాయకత్వంలో కన్నెపల్లి పంప్ హౌస్ విజిట్ చేసి కన్నెపల్లి పంపుల ద్వారా నీళ్లు విడుదల చేయండి అంటే ఇక యాత్రలు చేస్తారు. అరే యాత్రలు కాదయా, పాదయాత్రలు కాదయా, పంప్ హౌస్లో ఆన్ చేయండి అని చెప్పినాం. పాదయాత్రలు చేస్తే పంపులు ఆన్ అవుతాయా? నీళ్ళు వస్తాయా? నడిస్తే నీళ్ళు వస్తాయా? పంపులు ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయా? గీ సోయి కూడా గీ జ్ఞానం కూడా లేనటువంటి ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మేడిగడ్డకు మేడారంకు తెలియనటువంటి సన్యాసి ఈ చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకు మేడిగడ్డ తెలుస్తలేదు, మేడారం తెలుస్తలేదు. ఆయన మాట్లాడేటప్పుడు స్పీచ్లలో నేను వింటున్నా మేడిగడ్డను పట్టుకొని మేడారం అంటాడు. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇదే ఎల్లంపల్లి ద్వారా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభం శంకుస్థాపన చేసిండు కావచ్చు. కానీ 2014 వరకు ఒక్క చుక్కనన్నా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్క ఎకరానికన్నా ఒక్క చుక్కనన్నా నీళ్లు ఆనాడు ఎల్లంపల్లి ద్వారా ఎందుకు విడుదల చేయలేదని అంటున్నా నేను. ఎల్లంపల్లి ద్వారా ఆనాడు మీకు ఎల్లంపల్లి ద్వారానే నీళ్ళు వస్తాయంటే మరి ఆనాడు ఒక్క చుక్క కూడా ఎందుకు నీళ్ళు విడుదల చేయాలని చెప్పి నేను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రులను, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. పడితే అదేవిధంగా సైక్లోన్ ఎఫెక్ట్ ద్వారా వర్షాలు పడితే మేము గిరి ప్రదక్షిణ చేస్తే వర్షాలు పడ్డాయి అంటాడు. అరే గిరి ప్రదక్షిణ కదా, సైక్లోన్ ఎఫెక్ట్ అయింది, బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ అయ్యి మరి ఆ దేవుడి దయ వల్ల బ్రహ్మాండం అంటే ఇవాళ వర్షాలు పడ్డాయి, వర్షాలతోటి నీళ్ళు వచ్చి అబద్ధాలు మాట్లాడి ఇంకెన్ని రోజులు మీరు ప్రజలను వంచే ప్రయత్నం చేస్తారు, అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కనుక ఇప్పటికైనా మరి మొన్న వర్షం పడేదాకా ఇదే ఎల్లంపల్లిలో 7-8 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి కదా, ఎత్తిపోయచ్చు కదా. మరి రైతులందరూ అడిగినారు, ఇదే 20 రోజుల కింద మీరు నీళ్ళు ఎత్తిపోస్తే, నీళ్ళు ఎత్తిపోస్తే మా పంటలన్నీ నారలన్నీ మంచిగా ఉండే కదా, మేము పంటలు వేసుకున్న పంటలు కాపాడబడుతుండే కదా, మా పంటలన్నీ పండుతుండే కదా అని చెప్పి మరి రైతులే స్వయంగా అడిగేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పటికైనా ఈ నీళ్ళు ఎత్తి మరి కేసీఆర్ గారు ఆనాడు మరి 2014 కంటే ముందు తెలంగాణలో ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి? మీరు నీళ్ళు ఇచ్చినట్టయితే ఇదే ఎల్లంపల్లి నుంచి తెలంగాణలో వలసలు ఎందుకు పోయినాయి? ఈ ప్రాంతం మా చొప్పదండి నియోజకవర్గ ప్రాంతం అంతా మెట్ట ప్రాంతం, ఎడారి ప్రాంతం. ఇదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వరద కాలువ జీవనది అయింది. ఇలా నారాయణపూర్ రిజర్వాయర్ కూడా మరి మేము బాగు చేసుకున్నది నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా వెంబడవాళ్ళ నియోజకవర్గానికి, చొప్పదండి నియోజకవర్గానికి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చుకొని భూమికి బరువైనంత పంట పండించుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి కేసీఆర్ గారికి ఆ సంకల్పం ఉంది కనుకనే ఇవాళ మరి బ్రహ్మాండంగా తెచ్చుకున్న తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఇలా రోల్ మోడల్గా మారింది అంటే అది కేసీఆర్ గారి పుణ్యం. అరే ఉన్నదాన్ని జరిగేదాన్ని కొనసాగించంటారా నాయన అంటే ఇక మీరు 100 రకాల అబద్ధాలు ఇంకా మాట్లాడి ఇంకా ప్రజలను తప్పుదోపే పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక మరి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఇప్పటికైనా మీకు కళ్ళుండి చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, చెవులుండి వినలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. కనుక మీరు ఇప్పటికైనా కళ్ళు ఇరవండి, చెవులు వినండి. ఏమన్నా మీరు మాట్లాడేది అవినీతి గురించి ఆ రోజు మరి జలయజ్ఞం చేసింది ఎవరు? దాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? తమ్ముడి ఎట్టు దగ్గర ఎన్ని వేల కోట్లు వృధా అయినాయి, అది మీ కాంగ్రెస్ జేబులలోకి వచ్చినాయి కాదా? కనుక మీరు విమర్శించే ముందు మీ వెనకాల చూసుకోరు. ఎన్నిసార్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా మంత్రులు, మా వినోదన్న ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసి చెప్పినా కూడా సోయి లేకుండా దున్నపోతు మీద వాడినట్టు వ్యవహరించారు తప్ప ఒక చుక్క కూడా నీటిని విడుదల చేయలేదు. ఇప్పటికైనా కంటిన్యూషన్ నిరంతరంగా నీటిని విడుదల చేసి అన్ని రిజర్వాయర్లు అన్ని చెరువులు కుంటలు నింపి పంట పొలాలను కంటిన్యూషన్గా కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. అవగాహన లోపం అంటే దేవాదుల ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నదనేది గౌరవ ముఖ్యమంత్రికే తెలియనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దయచేసి ఇవాళ మీకు అర్థమైతే మీరు పని చేస్తారు, నాకు తెలుసు. మీకు అర్థమైతే లేదు. ఇవాళ లోయర్ మానర్ డ్యామ్కు మొన్న మా శాసనసభ్యులు కమలాకర్ గారు వచ్చి చూసిండ్రు. మంచి నీళ్ళ కూడా కష్టమయ్యేటువంటి రోజులు వస్తాయి. ఇవాళ ఆగస్టులో అడుగు పెట్టినాం. ఆగస్టు సెప్టెంబర్ కూడా ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తాను. మనం కోరుకుందాం దేవుడి దేవాల వర్షాలు పడాలి. మరి పడని ఎడల నువ్వు ఇంత నీళ్ళు కూడా రావు. ఎందుకంటే ఇప్పటికీ ఇలా పొద్దున్నే ఎల్లంపల్లి గేట్లు బంద్ చేసినావు, నువ్వు నీళ్ళు వస్తలేవని. 20 టీమ్స్లు మాత్రమే ఎల్లంపల్లి ఉన్నాయి. ఇంకా మీదికెళ్ళి ఆయన కడెం అండ్ ఎల్లంపల్లి నీళ్లు నిండినాయి. తెలంగాణలో ఏ బ్యారేజ్లో నీళ్లు లేవు. ఇలా ఎస్ఆర్ఎస్పిలో
28 పాయింట్ చిల్లర టీఎంసీల నీళ్లు ఎస్ఆర్ఎస్పీలో ఉన్నాయి. ఎల్ఎండిలో 3-4 ఉన్నాయి, 5 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేర్లో 12 దాటి 13కు వచ్చినాయి అంటారు. ఇంకా అది 26 టీఎంసీల నిండి కుండ అయితే 26 టీఎంసీలు కావాలి, 25 టీఎంసీలు ఎల్ఎండికి కావాలి, ఎస్ఆర్ఎస్పీలో ఇంకొక 50 టీఎంసీలు కావాలి. వర్షాలు పడకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మరి మేడిగడ్డ దగ్గర 5 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతాను. నిన్న ఎన్డీఎస్ఏ మీటింగ్ అయితే ఏమైనా మేము అనుకున్నాం ఏమైనా వాళ్ళ అనుమతి ఇస్తలేరేమని, మీరు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. అన్నారం సుందిల్లా కొంత ఫ్లోస్ అవుతున్నాయి, నువ్వు నిజంగా కుంగుతాయి వాటికి ఇబ్బంది అవుతుందంటే ఆ గేట్లు బంద్ చేసి పరీక్షించు, ఓ 2 రోజులు పరీక్షించు, నింపకు. ఇలా అన్నారం సుందిల్లా ఉన్న చిన్న వరద పోయేదాన్ని ఆపు. సీపేజ్ ఉందా లేదా తెలుస్తుంది కదా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్నారం సుందిలా నువ్వు ఎన్డీఏసీతో అసలు అడుగుడే తప్పు. ఆ బిల్లు అంతా నేను పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు చూసిన, టూత్లెస్ అథారిటీ అది. దానికి పనులు లేవు, నవల లేదు, దానికి సకంగా లేదు. ఎవడో దాంట్లో పని చేసే వాళ్ళు కూడా 10 మంది లేరు, పట్టుమని 10 మంది కూడా ఎన్డీఎస్ఏ లేరు. తెలిసినతోనైనా మాట్లాడచ్చు, తెలియనితోనైనా మాట్లాడచ్చు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడలేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులు అవగాహన లోపించింది వాళ్ళకి. ఆఖరికి నేర్చుకోండి, తప్పేం లేదు. గంగుల కమలాకర్ గారు చాలా లెక్కలతో సహా చాలా స్పష్టంగా చెప్పాడు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం ఏందన్నాడు. దయచేసి మీరందరూ కూడా షూట్ చేసిండ్రు. అంత బ్రహ్మాండంగా నీళ్లు సర్జిపూర్లకెళ్ళి పంపుల ద్వారా ఇక్కడికి ఎత్తిపోస్తుంది. పక్కకి ఏమున్నది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 8 అని రాస్తున్నది. అక్కడ ఎట్లా కూలేశ్వరం అవుతుంది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 8 అని అక్కడ రాస్తుంది. దయచేసి చూపిర్రి. రేవంత్ రెడ్డికి తెలియకపోతే అది కూడా రేపు పొద్దున సున్నం వేసినా ఎత్తాడు. దయచేసి టీవీ ఛానల్స్ చూపియండి, కాపాడుకోవాలి. గిట్టనే రాజముద్రను వరంగల్ కాకతీయులు ఒక ఎంబులంని తీసేస్తానని మొదటి రోజు ఆయన ముఖ్యమంత్రి తెల్లారు. నేను వేడ లొల్లి పెట్టిన తర్వాత ఆగింది అది. నేను దయచేసి అది కూడా మీరు చూపియండి. ఎందుకంటే ఆయన దాని ఏమంటే మరిపిస్తా మారుస్తా అనేటువంటి అనే మనిషి రేవంత్ రెడ్డి. కాబట్టి దయచేసి అది చూడండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రాసి ఉంది అక్కడ. కూలేశ్వరం ఎట్లయితే గన్ని నీళ్ళు ఎట్లా వస్తాయి? దయచేసి మనం అందరం సమరపడతాం, చాలా నీళ్ళు వచ్చినాయని. రాలేదు. ఇలా ఉదయమో అక్కడ గేట్లు బంద్ చేసారు, ఎల్లంపల్లి గేట్లు బంద్ చేశారు. ఎందుకంటే ఎల్లంపల్లి నీళ్లు తగ్గిపోయినాయి. కేవలం ఇప్పుడు 13,000 క్యూసెక్లే ఇవ్వాలి. ఇప్పుడే నేను కార్లా సిడబ్ల్యూసి మొత్తం లెక్కలు తీసిన, కేవలం 13,000 క్యూసెక్లే వస్తాను ఎల్లంపల్లికి. అందుకోసమే ఆపేశారు, గేట్ బంద్ చేసింది ఇవాళ పొద్దున. ఎల్లంపల్లి నీళ్ళు ఎట్లా వచ్చినాయి? ఆ కడెం ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు పడ్డాయి కాబట్టి ఎల్లంపల్లికి 20 టీఎంసీల నీళ్ళు నిండినాయి. మిగతాది ఇప్పుడు ఎత్తిపోస్తాడు. భూతం చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. దయచేసి అన్నారం సుందిల్లా ఈ రెండింటి ద్వారా ఎల్లంపల్లి నింపుతేనే ఈ నీళ్ళు వస్తాయి వచ్చే 10 రోజులు. లేకపోతే నా దృష్టిలో ఇవి కూడా ఆపచ్చు. ఎందుకంటే నీళ్లు లేవు. ఉన్నే పట్టుబట్టినే ఎల్లంపల్లిలో 20 టీఎంసీల నీళ్లు. రేపు హైదరాబాద్ మహానగరానికి నీళ్లు తాగిచ్చే నీళ్ళు అదే. కాబట్టి దయచేసి ఫస్ట్ అవగాహన తెచ్చుకోండి. అందుకే మనకు ఉన్నది, మూర్ఖులకు చర్చ పెట్టలేము, మూర్ఖులతో మాట్లాడలేము. తెలిసినంతైనా మాట్లాడచ్చు, తెలియనంతైనా అర్థం చేపించవచ్చు, తెలిసినంత మంచి చర్చించవచ్చు, తెలియనోనికి అర్థం చేపించవచ్చు. మిడిమిడి జ్ఞానంతో ఏం చేయలేము. ఇవాళ కాంగ్రెస్ మంత్రివర్గం మిడిమిడి జ్ఞానం చాలా బాధిస్తుంది. లక్ష్మణ్ గారు మంత్రి గారు ఎల్లంపల్లి నుండి మిడిమానేర్కి గ్రావిటీ ద్వారా పోతుంది, ఈ పంపులు ఎందుకు హరీష్ రావు అనవసరం కట్టిండు అని ఏదో అలాంటి స్టేట్మెంట్ పేపర్లో చదివిన. ఆయన ఎంతవరకు అన్నాడు అది నాకు తెలియదు. నేను ఈనాడు పేపర్లో ప్రముఖంగా రాసాను, ఈనాడు పత్రికలు. నేను అది చదివిన వరంగల్లో. దయచేసి నా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఈ గోదావరి నదీ జలాలు, కృష్ణా నది జలాలపైన అవగాహన మీటింగ్ పెట్టుకోండి. కేసీఆర్ పైన, గులాబీ జెండా పైన, బీఆర్ఎస్ పార్టీ పైన కక్షతో ఆలోచించకండి. మెదడుని ఫ్రీగా పెట్టుకొని ఆలోచించండి.
ఇది మన అందరిది. రాజ్యాధికారం అనేది ఎల్లకాలం ఏమైనా చేతిలో ఉండదు, కానీ ఈ ప్రాజెక్టులు ఎల్లకాలం ఉంటాయి. కాబట్టి వీటిని అన్యాయం చేయకండి. ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే వాడు గుడి దగ్గర, కాళేశ్వరం గుడి దగ్గర ఉన్న మేడిగడ్డనే కాళేశ్వరం అనుకుంటాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నిసార్లు చెప్పినా అర్థమవుతలేదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదయ్యా కాదయ్యా కాదని చెప్తే ఆ రేవంత్ రెడ్డి కూలేశ్వరం అంటాడు. కూలేశ్వరం అయితే మరి గని నీళ్ళు ఎట్లా పోతాయా రేవంత్ రెడ్డి? కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీకి అవగాహన లోపం ఉంది. అవగాహన చేసుకోవడానికి మంత్రులకి, ఎమ్మెల్యేలకి అవగాహన సదస్సు పెట్టవా మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్. నా రిక్వెస్ట్ ఇది. మంచి ఇంజనీర్లను పట్టుకొచ్చి లేదా ఒక బస్సు యాత్ర పెట్టు, మీదొక బస్సు మాదొక బస్సు తిరుగుదాం. మీకు అర్థం కాకపోయినా మేము చెప్తాం. ఎక్కడ మేడిగడ్డ నుంచి వెళ్ళి చాలా నవ్వేస్తుంది. మేము కూడా ఎక్కువ ఉపయోగించలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి రివర్స్ పంపింగ్ స్టార్ట్ చేసాడు. అది పూర్తిగా కేసీఆర్ గారు ఆలోచన. అది ఏది ఇప్పుడు ఈ నీళ్ళు ఇట్లా పోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి రైట్కి పోయి రాంపూర్ పునర్జీవనం అంటే ఎస్ఆర్ఎస్పీలకు నీళ్లు పోస్తున్నవే. ఇంకా కాళేశ్వరం లోపల కేసీఆర్ గారు చివరిగా ఆలోచించినటువంటి అంశాన్ని నువ్వు ఇలా ఉపయోగించుకుంటున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రభుత్వము దాదాపు 95% ప్రాజెక్ట్ని ఉపయోగంలో ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలము మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఉపయోగిస్తలేవు. అక్కడనే నీళ్లు ఉన్నాయి. 5,20,000 క్యూసెక్లు పోతాయి ఇప్పుడు ఈ నిమిషానికి. పొంగి పొర్లిపోతుంది. కారణము దండకారణ్యం, తర్వాత మహారాష్ట్రలో ఉన్నటువంటి గడిచోర్లి, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అడవి ప్రాంతాలకు వెళ్ళి ఇలా పొంగి పొర్లి ఇలా నీళ్ళు వస్తున్నాయి. 5 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి. మేమేం చెప్తున్నాం, అక్కడ మోటార్ ఆన్ చేస్తే సరిపోతుంది. కన్నాయపల్లి పంప్ హౌస్, అన్నారం, సుందిల్లా నుండి ఎల్లంపల్లికి నింపుకుంటేనే రేపు ఈ మోటార్లు పనిచేస్తాయి. లేకపోతే ఈ మోటార్లు కూడా బంద్ అవుతాయి. ఈ నీళ్ళు కూడా రావు. వర్షాలు బాగా పడలేదు. అక్కడక్కడ క్లౌడ్ బర్స్ వల్ల కొంత వర్షం వచ్చింది, సంతోషపడుతున్నాం. అట్లీస్ట్ ఈ ప్రాంతంలోనే నాట్లు వేసుకున్నారు మన ప్రజలు. రేపు చాలా కష్టం. 5 లక్షల క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర అంటే లక్ష్మీ బ్యారేజ్ దగ్గర పొంగి పొర్లి సముద్ర పాలవుతారు. దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాటలు వినకు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర లేదు. తెలంగాణ సమస్యలు, తెలంగాణ ప్రజల కష్టాలు, తెలంగాణ మనసుతోని, తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ గుండెతోని ఆలోచించిన నాయకులు కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండా వేసుకున్న ఏ కార్యకర్తలను అడుగు ప్రతి విషయం చెప్తాడు. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి నది, కృష్ణా నది. ఆ అవగాహన మాకు వచ్చింది. నేను మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుని చెప్తున్నా, మీ ఎమ్మెల్యేలకు, మీ మంత్రులకి అవగాహన సదస్సులు పెట్టండి. ఫస్ట్ గోదావరి అంటే ఏంది, కృష్ణ అంటే ఏంది అవగాహన సదస్సులు పెట్టండి. నేను ఉత్తగా బదనాం చేస్తలేను. మన రేవంత్ రెడ్డి గారే మీటింగ్లా దేవాదులు ఎక్కడ ఉన్నది,